మనము ఆఖరికి ప్రార్థన చేసే పద్ధమైన దేవుడి స్తోత్రము. అంతేకాకుండా వేరుపుడి ఎలిసా నా స్నేహితుడు, మేమిద్దరం కలిసి బాబులో చాలా సేవ చేస్తాం దేవుడి స్తోత్రం. ప్రభుని బట్టి ఆయన ఒక తెలుగు చేసేట్టు, అంతేకాకుండా ఒక మైకు స్పీకర్ ఆయన పడించిన దేవుడి స్తోత్రము. మరి సహోదరు సోమం ఆయన తన తరపున ఒక మళ్ళీ ఎక్స్ట్రా బల్బ్, అంతేకాకుండా వైర్ ప్రింటర్స్ ఇవి ఆయన తరపున పడించిన దేవుడి స్తోత్రము. వారికి మా సంఘం తరపున మా తరపున వారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్న దేవుడు వారిని జీవించారు. హల్లెలూయా. అలాగే బొమ్మలో ఉన్నటువంటి సహోదరులందరినీ పాస్టరు సాగర్ గారు కూడా ఆయన మన కొరకు ఎంతో సహాయం చేసినాడు, ప్రార్థన చేసినాడు. సహోదరుతో ఒక ఉత్తరం కూడా రాసి పంపినాడు దేవుడి స్తోత్రం. వారిని వారి కుటుంబము వారి సేవను దేవుడు జీవించిన కాక. హల్లెలూయా. కనుక వారి జీవితంలో మనము వారు చేసిన సాయం కాకుండా మన కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించడానికి వచ్చున్నాం దేవుడి స్తోత్రములు. అయితే వారందరి కొరకు వారు చేసినటువంటి సహాయం బట్టి, వారు చూపినటువంటి ప్రేమను బట్టి మనమందరం వారి కొరకు ప్రార్థిస్తాం. దేవుడు వారందరూ దీవించారు. హల్లెలూయా. ఇక్కడ మా సంఘంలో ఉండే సభ్యులను, మా సహోదరులు కొంతమందిని పరిచయం చేయాలని చూస్తున్నాను. కనుక మా సంఘం వాళ్ళు వస్తున్నారు, మేమే చేయాలని అనుకోకుండా దేవుని పని అని చెప్పి దేవుని కార్యం అని తలంచి ఎంత శ్రమ పడ్డారంటే వారు ఎంతో శ్రమ పడ్డారు. వారికి శక్తికి మించినటువంటి శ్రమపడి ప్రభు కొరకై వారు ఎంతో సాయం చేసినాడు. వారిని వారి కుటుంబాలను దీవించాలని కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ యొక్క సహోదరులు చేసిన మేలుకు సహాయంకై నేను కూడా వారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దేవునికి స్తోత్రము. అంతేకాకుండా మా తోటి సహోదరుడు మరి సంఘ కంపరిగా ఇప్పుడు సేవ చేస్తున్నాడు పాస్టర్ ఆండ్రూస్ అని చెప్పి, ఆయన ఇప్పుడిప్పుడే బయటికి వెళ్ళి వస్తున్నాడు. ఆయన మధ్యలోకి వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎవరి కాలంలో కార్యమవుతున్నారు వేరే వాక్యంలో ఉన్నది. ఆ ప్రకారంగా దేవుని ఎంత త్యాగం చేసి దేవుని కొరకు ఈయన పాస్టర్గా జీవిస్తున్నారు. వాడు ఇంతవరకు దేవుని యొక్క సంఘం నడిపించినారు. దేవుని స్తోత్రములు. కనుక వీరే కాకుండా మా సంఘంలో ఉండే సహోదరులు అందరూ నీళ్ళు పోయినప్పుడు నీళ్ళు పోసినారు, మట్టి పోయినప్పుడు మట్టి చేసినారు, అన్ని పనులు చేసినారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా మీరు కష్టపడ్డారు, మీరు కూడా అనేక డబ్బు ఇచ్చినారు. అయితే ఈ డబ్బు ఇచ్చిన దాన్ని బట్టి కూడా చూడండి, సంఘం దావీదు 4100, ఎల్ పీటర్ లద్ద పీటరు 1600, లద్ద శారమ్మ 1000 రూపాయలు, రూతమ్మ 1900, జయరాజు పద్మ వాళ్ళిద్దరు కలిసి ఇచ్చింది 1450, గల్లల శారమ్మ 1450, మోసే 1750, జక్కయ్య 900, సాకలి ఎల్లన్న 770, ఎల్ ప్రకాశము 600, గోలి మాణికమ్మ 1055, కృపమ్మ 1050, షడ్రాక్ 1650, పెద్దల మల్లయ్య 50. అంజుడైన కూడా దేవుడికి సాయం చేసినాడు. అలాగే మాతమ్మ 1050, జాన్ 1000 రూపాయలు, అలాగే సుమవ 1000 రూపాయలు, పాల సముద్రం యోసెఫ్ 350, ఇర్మియా 1155, మరియమ్మ మా అమ్మ 950, గొల్ల రాజన భార్య 200, ఆంధ్రయ్య లక్ష్మి ప్రభుత్వ 200, జీవమ్మ 200, అలాగే దేవుడు సంగీతమ్మ 100, సత్యానంద 150, సతాన్య కాస్తలు 100, సంజీవ్ రెడ్డి దేవుడు ఆయన దేవుడు 50 ఇచ్చినాడు, డాక్టర్ పోషణ 25 ఇచ్చినాడు, వకీల్ లక్ష్మణ్ వకీల్ 501, దేవుడిని బట్టి దేవుడు మాకు ఇచ్చినాడు. దేవుడి స్తోత్రం. ఇవి ఎవరికైనా కావాలన్న వారు తర్వాత చెప్తే మేము ఎవరికి ఇవ్వాలో అవి నిశ్చయించి మేము ఇస్తాము. ఇప్పుడు అడిగినట్టు మాత్రం ఏమంటారు. దేవుడి స్తోత్రం. చూడండి, ఇందులో ఇచ్చినటువంటి వాళ్ళు